బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ది హత్యన ఆత్మహత్యన. ఈరోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, బంజారా నేతలందరూ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. కొట్టి చంపేసి ఉరేసినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేశారు, మా అబ్బాయిని టార్చర్ పెట్టి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసి చంపేశారు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. కానీ పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ ఇక్కడ జరగలేదు, ఏదైనా ఒకవేళ జరిగితే కనుక ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి పోలీసుల సైడ్ నుంచి వస్తున్నటువంటి మాట. సో దీని గురించి మనం మాట్లాడదాం. వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను కూడా మాట్లాడున్నాను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి. సో అవన్నీ కూడా ఇప్పుడు నేను అడ్వకేట్ ముందు పెడతాను. స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు, మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ వార్త మీరు చూసుంటారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో, అది కూడా ఏసీపీ రెస్ట్ రూమ్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆ సీన్ కనిపించింది. అక్కడ ఆ టైంలో ఉన్నటువంటి సిబ్బంది చూసిన తర్వాత వెంటనే అతన్ని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే వైద్యులు చెప్పేశారు ఇతను చనిపోయి ఉన్నాడని చెప్పేసి. అయితే నేను ఉదయం వాళ్ళ పేరెంట్స్తో అక్కడ మాట్లాడినప్పుడు బ్లడ్ మరకలు కనిపించినంటే కేవలం ఉరేసుకుని ఉంటే ఏమీ బ్లడ్ కనిపించేది కాదు, చాలా బ్లడ్ కనిపించింది, ఏదైనా గాయాలు కనిపిస్తున్నాయి ఒంటి మీద, చాలా దారుణంగా కొట్టి చంపేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మీరు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్స్కి వెళ్తుంటారు, చాలా కేసుల గురించి వెళ్తూ ఉంటారు కదా, ఎలా ఉంటాయి అక్కడ పరిస్థితులు? ఈరోజు 12 తెల్లారుజామున అంటే 2:30కి సాయి కుమార్ అండ్ కానిస్టేబుల్ హ్యాంగ్ చేసుకొని చనిపోయిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు కూడా మీ ఇంటర్వ్యూ కూడా చూసినాను నేను. చాలామంది కూడా ఈరోజు ఇంటర్వ్యూ చేసిండ్రు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో చాలామంది గుంపు కూడేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గొడవ పెడుతూ ఉన్నారు. ఏమనంటే కానిస్టేబుల్ ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో తెల్లారుజామున వాళ్ళకి ఫోన్ వచ్చింది, చనిపోయినాడని చెప్పేసి హ్యాంగ్ చేసుకున్నాడు. హ్యాంగ్ చేసుకున్న వ్యక్తిని మేము కామినేని హాస్పిటల్ తీసుకెళ్ళినాం. దాని తర్వాత బ్రాట్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేసిండ్రు. దాని తర్వాత ఆయన ఉస్మానియా హాస్పిటల్ పంపించాం. ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఒకటి అంటే పోలీసులు అంటే బయట జరుగుతున్న కేసులని వాళ్ళకి అనుకూలంగా సెట్ చేసుకుంటారు. వాళ్ళ లోపల వాళ్ళ ప్రెమిసెస్లో మళ్ళీ అందులో ఒక సుపీరియర్ ఏసీపీ స్థాయి ఆఫీసర్ క్యాబిన్లో జరిగింది, ఆయన బాత్రూంలో జరిగింది, ఊరేసుకొని చనిపోయిండు అంటే ఇంకా ఆలోచనలు ఎన్నడూ కావచ్చు, న్యూస్ స్పెక్యులేషన్స్ ఎన్నడూ కావచ్చు వాళ్ళకి. బట్ ఏంటంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎనీథింగ్ ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్, మనకు ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం రికార్డ్ అవుతాయి, అవన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇటువంటి అలిగేషన్స్ వస్తున్నాయో వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా మీడియాకి రిలీజ్ చేయొచ్చు కదా. రిలీజ్ చేస్తే కొంచెం ఆ ఇష్యూ ఏదైతుందో డైల్యూట్ అవుతుంది. సో అటువంటిది ఏది చేయకుండా దాన్ని సప్రెస్ చేసేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది, ఏమీ జరగలేదు, ఏదైనా జరుగుంటే కనుక మేము బయటికి తీసుకొస్తాము, అప్రోప్రియేట్ ఎంక్వైరీ చేస్తామనేసి అంటారు. సుపీరియర్ రెస్ట్ రూమ్లో ఈయన హ్యాంగ్ చేసుకున్నాడు అంటే ఆయన మానసిక పరిస్థితి చూడండి. ఎక్కడ వాళ్ళ పై అధికారుల ప్రెజర్ బలవం చాలా ఎక్కువగా ఉండటం వల్లే కదా అక్కడ చేసుకునేది. వల్లి గారు, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో అది హత్యన ఆత్మహత్యన అనేది వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు గొడవ పెడుతున్నారు మీరు అన్నారు ఓపెనింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిర్ధారించబడాలి, రైట్? వెదర్ ఇట్స్ ఎ మర్డర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఏ సూసైడ్ చేసుకున్నాడు అంటే కనుక మీరు అన్న ఈ టెక్నికల్ రీజన్స్ అన్నీ కూడా మనం వెనక్కి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆయన మర్డర్ చేసినారు, హత్య చేసినారు, పోలీసులు కొట్టి చంపేసినని వాళ్ళ పేరెంట్స్ ఒక అలిగేషన్, అదే కనుక నిజమైతే కనుక దానికి గల కారణాలు ఏముంటాయి, ఏ విధంగా వాళ్ళు చేసిండ్రు? ఒక పోలీస్ కానిస్టేబుల్ని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి చంపాల్సిన నెసెసిటీ పోలీస్ ఏ ఆఫీసర్కి అయితే ఉండదు అది ఫస్ట్. దాని తర్వాత సూసైడ్ కమిట్ చేసుకుని ఉండాలి. సూసైడ్ కమిట్ చేసుకుని ఉంటే దానికి రీజన్స్ మీరన్నా పని ఒత్తిడి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మరి అటువంటి సిచ్యువేషన్లో ఆయనకు అదే ప్లేస్ ఎందుకు దొరికింది? రెండోది, హ్యాంగ్ చేసుకున్న ప్రాసెస్లో ఆయనకి తాడు ఒకటి ఉండాలి. అసలు ఆ తాడు అక్కడికి ఎట్లా వచ్చింది? ఆయనని తీసుకెళ్ళి అందులో కనుక ఒకవేళ హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉండుంటే కనుక మరి తాడు తీసుకెళ్ళేది ఖచ్చితంగా వీళ్ళెవరొకరు గమనించి ఉండాలి. సేమ్ టైం బాత్రూమ్లో అంత హైట్ ఎక్కడికి పోయినా కూడా లో రూఫ్ బాత్రూమ్సే ఉంటాయి. అంటే మినిమం ఎంత లేదని ఒక 7-8 ఫీట్ల హైట్ బాత్రూమ్ ఉంటే తప్ప మనిషి ఉరేసుకొని అక్కడ చనిపోవడానికి అట్లీస్ట్ 10 ఫీట్లను ఉండాలి. నన్ను అడిగితే టెక్నికల్గా ఆలోచిస్తే 10-12 ఫీట్ల బాత్రూమ్ ఉంటే కనుక ఆ స్కోప్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు పోలీసులు ఇప్పుడు అంటున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి వస్తుంది. మరి ఇన్వెస్టిగేషన్ అంటే మరి ఒక సూపీరియర్ ఆఫీసర్ ఏసీపీ స్థాయి ఆఫీసర్ క్యాబిన్లో జరిగింది కదా, మళ్ళీ దాన్ని ఏ స్థాయి ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలి?
ఓకే. అట్లా ఇవన్నీ సార్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరుగుతుందంటారా? ఎందుకంటే పోలీసుల మీదే ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. బయట ఎక్కడన్నా జరిగితే పోలీసులు ఒక టీంని వేస్తారు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు, అంతా చూస్తూ ఉంటాడు. కానీ పోలీసుల మీద ఎంక్వైరీ జరిగేటప్పుడు అంత నిజాయితీగా జరిగే పరిస్థితి ఉందంటారా? జరగాల్సిన అవసరం ఉండేది నేను. ఇప్పుడు మామూలుగా ఏదైనా కేసులు జరిగితే సరే ఐ వాష్ ఎంక్వైరీ చేస్తే చేయొచ్చు, కానీ పోలీసుల మీద అలిగేషన్స్ వస్తుంది కాబట్టి ఐ సే దట్ ఖచ్చితంగా ఒక క్లియర్ ఎంక్వైరీ చేయాలి. ఒక సుపీరియర్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్ని అక్కడ ఎంక్వైరీకి పెట్టాలి. పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది ప్రజల సమక్షంలో సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవైతున్నాయో కూడా అవన్నీ తీయాలి కదా. ఇప్పుడు ఏముంది వల్లి గారు, ఇప్పుడు ఆ వ్యక్తి ఏ టైంకు పోలీస్ స్టేషన్ అంటే ఇట్స్ ఎ పబ్లిక్ ఆఫీస్, ఖచ్చితంగా ఎంతమంది వస్తున్నారు పోతున్నారు అనేది రికార్డ్ అయి ఉండాలి. మరి ఈ వ్యక్తి ఏ టైంకి వచ్చిండు, ఏ తాడు తీసుకపోయిండా, లేదంటే కనుక ఏమన్నా బట్టలు లాంటివి ఏమైనా తీసుకెళ్ళినాడు, ఏ రకంగా హ్యాంగ్ చేసుకున్నాడు, మీరు అన్నట్టుగా రక్తం మరకలన్నీ కూడా ఆయన శరీరం మీద ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. వన్స్ వ్యక్తి హ్యాంగ్ చేసుకున్నప్పుడు కూడా నోట్ల నుంచి ఏదైనా బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మరి రక్తం మరకలు ఎక్కడ ఐడెంటిఫై చేసినారు? ఇవాళ ఏదో నేను న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే ఎవరో రిపోర్టర్స్ అడుగుతున్నారు పైకి వెళ్ళడానికి మాకు అలో చేయండి అని చెప్పి, అంటే వాళ్ళని అలో చేస్తలేరు. ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి పబ్లిక్ని కానీ లేదంటే మీడియాని కానీ అలో చేస్తే ఇటువంటి రాంగ్ స్పెక్యులేషన్స్ బయటికి రావు కదా. ఏదన్నా అంటే కొన్ని సందర్భాలు ఏమైతే కనుక ఎవిడెన్స్ కొన్ని అంటే డిస్ట్రాయ్ అయ్యే కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఆపేస్తున్నారంటే ఏమైనా అనుమానించాల్సిన పరిస్థితి ఉందా? అదే ఇప్పుడు జనాలు వాళ్ళ పేరెంట్స్ మోర్ పర్టికులర్, వాళ్ళ పేరెంట్స్ అయితే అనుమానిస్తారు. అట్లా మనము మన వ్యూస్ చెప్పలేము. బట్ ఒకటి నేనేమంటానంటే, ఎక్కడైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో దానికి మీడియా కానీ లేకపోతే మీకు ఇలాంటి జర్నలిస్ట్ తీసుకెళ్తే ఇష్యూస్ బయటకు వస్తాయి. కానీ అది కాకుండా వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే వీళ్ళ పేరెంట్స్ అలిగేషన్ రైజ్ చేస్తున్నారో దానికి ఇంకా ఆద్యం పోసినట్టు అవుతా ఉన్నది. వాళ్ళని పైకి పోనీయకపోవడము, అండ్ ఆయన ఎక్కడైతే చనిపోయిన ఆ ప్లేస్ అంతా కూడా సీజ్ చేసి పెట్టడము. మోస్ట్లీ ఏమవుతుందంటే ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో జరిగిన చోట అంతా కూడా పోలీసులు ఆ ఏరియా అంతా సీజ్ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వేరెవరైనా అక్కడ రావద్దు, ఫింగర్ ప్రింట్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఎవిడెన్స్ కింద పడున్నా చేసినా కూడా అది డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది పోలీస్ స్టేషన్ అయిపోయింది. మరి పోలీస్ స్టేషన్ అంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి కదా. మరి అటువంటిప్పుడు మీరు ఒకవేళ ఎవరైనా మీడియా వాళ్ళు వెళ్తా అంటే కూడా ఎందుకు ఆపాలి? ఆపడం వల్ల కూడా అంటే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, అంటే ఏదో ఇంటెన్షనల్గా ఏదైనా చేసిండ్రా అయింది, అసలు నిజంగానే ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోయిందా, లేకపోతే ఏమన్నా సుపీరియర్ ఆఫీసర్స్ మీద ఏమన్నా తిరగబడితే కనుక వాళ్ళు కొట్టిందా, కొట్టడం వల్ల ఈయన ఆన్ స్పాట్ చనిపోయిన దానికి ఏమన్నా ఇట్లా చిత్రీకరించిందా, ఇట్లా ఊరేసుకున్నట్టుగా చిత్రీకరించిందా? ఒకటి ఏంటంటే వల్లి గారు, ఇప్పుడు పోలీసు అన్న తర్వాత వాళ్ళకు 24 hours డ్యూటీ ఉంటుంది ఎప్పుడే కానీ ఎనీ ఆఫీసర్. ఇప్పుడు ఎస్హెచ్ఓ అంటే లీవ్ పెడితే తప్ప ఆయనకు రెస్ట్ ఉండదు. ఈ ఎస్ఐలో అంటే నన్ను పర్వాలేదు, కానీ 12 hours లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా వర్క్ చేసేసుకొని ఇంటి బేస్ రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. అండ్ ఏసీపీ అంటే 24/7 వాళ్ళ ఫోన్లు అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ స్టేషన్ మానిటర్ చేస్తూనే ఉండాలి. సో అటువంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రెజర్స్ తట్టుకోలేక వాళ్ళ కింది అధికారుల మీద అధికారులు అని అండలేదు, కానిస్టేబుల్స్ అయ్యేసరికి వాళ్ళ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా. మామూలుగా ఏంటంటే ప్రతి చోట ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మనం కానిస్టేబుల్నే వీళ్ళు పంపిస్తూ ఉంటారు. పని ఒత్తిడి ఎక్కువ అయిపోయిన తర్వాత కూడా సమ్ టైమ్స్ అది తట్టుకోలేక కూడా కొందరు దే మే కమిట్. బట్ ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ ఈరోజే జరిగింది కాబట్టి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈయన నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా, వాళ్ళు ఏదైనా ఈయన ఏమైనా చేసినారా, లేదంటే ఆవేశంగా ఎవరన్నా ఏదన్నా కొట్టినరా, లేదంటే దానివల్ల ఆయనకి ఏమన్నా అయిపోయిందా, అన్ని కూడా అంటే ఇప్పుడు ఉదయం నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు సీసీ ఫుటేజ్ చూపించండి అని చెప్పి డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న బంజారా లీడర్స్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా సీసీ ఫుటేజ్ ఒకసారి చూపించండి, అతను ఏ టైంలో ఉన్నాడు, ఏం చేశాడు ఏంటి అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది, అసలు అతను ఏమన్నా కొట్టారా ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా, చూపించండి అంటే పని చేయట్లేదు అని చెప్పేసి అన్నారంట. తప్పు. అట్లా ఎప్పుడు కూడా అనడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఖచ్చితంగా మ్యాండేట్గా పెట్టాలి. పని చేయట్లేదంటే ఎప్పటి నుంచి పని చేయట్లేదు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచా లేకపోతే వారం రోజుల నుంచా? చెప్తున్నారు ఈ రోజు ఉదయం నుంచే పని చేయట్లేదంట. తప్పు అట్లా ఉండదు. అంటే అది ఒకవేళ అటువంటిది ఏదైనా అంటుంటే కనుక అంటే మీకు ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండాలి, లేదంటే కనుక వాళ్ళు తప్పు చెప్పి ఉండాలి. కానీ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు పని చేయకుండా ఉండకుండా అయితే ఉండేయండి. అంటే మోస్ట్ హై సెక్యూర్ ఏరియాస్ కూడా కదా అది పోలీస్ స్టేషన్లో. అటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చావుగల కారణాలు ఏంటనేది వీళ్ళు బయటికి డిస్క్లోజ్ చేయడానికి అదే ఆధారం అవుతుంది. అవే పని చేయట్లేదంటే మళ్ళీ పోలీస్ మీద ఇంకా కూడా సస్పెక్షన్ ఇంకా పెరుగుతుంది, డౌట్ పెరిగిపోతాయి. ఓకే సార్, ఇప్పుడు అధికారుల ఒత్తిడి వల్ల ఒక్కసారి మర్డర్ అనేది పక్కన పెడదాం,
పై అధికారులు విపరీతంగా వేధింపులకు గురి చేయడం వల్ల అతనికి లీవ్ ఇవ్వకపోవటం, లేదంటే ఎక్స్ట్రా పని చేయటం, లేదు అతను ఏదో ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకుందాం అని చెప్పి ఆలోచన చేసిండట. సో అది కూడా వాళ్ళు పట్టించుకోవాలి, ట్రాన్స్ఫర్ని కూడా నువ్వు ఉండాల్సిందే, ఇక్కడే పని చేయాల్సిందే. ఇలాంటి టార్చర్ వల్ల, మానసికంగా వేధింపులకు గురి చేయడం వల్ల ఏంటి నిజంగా ఇది తేలితే పై ఆఫీసర్ల మీద ఎలాంటి సెక్షన్లు పడే అవకాశం ఉంది? దిస్ అమౌంట్స్ టు అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటాము సెక్షన్ 108 BNS కింద. పై అధికారులు అంటే ఇంకోటి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ కూడా సార్. ఇప్పుడు నిజంగానే వాళ్ళ పని ఒత్తిడి వల్ల చనిపోయిందా, అది పని ఒత్తిడి ఏదైతుందో డిపార్ట్మెంట్కి సంబంధించిందా, వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించిందా, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ అనగానే వాళ్ళకు 24/7 డ్యూటీ ఉంటుంది, ప్రెజర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని తప్పించుకోవడానికి అని చెప్పి చనిపోవడం మార్గం కాదు కదా. అండ్ ఇంకోటి, ఒక సుపీరియర్ ఆఫీసరు నువ్వు ఈ పని చేయి, ఆఫీస్కి సంబంధించో, డిపార్ట్మెంట్కి సంబంధించో, లేకపోతే పోలీస్ శాఖకి సంబంధించిన పని అయితే దాని మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే ఉండదు నాకున్న నాలెడ్జ్లో. కానీ వ్యక్తిగతంగా ఆయన ఏదైనా బలంతో పెట్టినారా, వేరేదైనా విషయంలో బలంతో పెట్టినారా, వేరేదైనా రీజన్స్ మీద కనుక ఆయన ఒత్తిడి చేసేసి ఆయన చావుకు కారణమైనప్పుడు ఖచ్చితంగా అది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అవుతుంది. ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఖచ్చితంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఒకవేళ అది కనుక నిజమైతే. ఇన్ డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ ఆఫీషియల్ డ్యూటీలా పోలీసు అధికారి, ఉన్నతాధికారి ఒక సబార్డినేట్కి ఒక పని చెప్పిండు, అది నాకు చేత కాలేదు, నేను చెయ్యలేను కాబట్టి నేను సూసైడ్ చేసుకున్నా అని అంటే అది ఇట్ విల్ నాట్ లీడ్స్ టు ఎనీ పనిష్మెంట్ టు ఎనీ ఆఫీసర్. నీకు ఉద్యోగం ఉన్నది ఎందుకు, చేయనికే కదా. పని చేయనీకి, పని నాకు చేత కావట్లేదని చెప్పి చనిపోవడానికి కాదు కదా. అంటే గ్రౌండ్స్ ఎట్లా చెప్తారు అంటే సార్, ఇక్కడ మానసికంగా వేధిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నాకు అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి సార్, అర్జెంటుగా ఏదైనా పని పడింది, లేదంటే ఫ్యామిలీని కలిసేది ఉంది, అయినప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ పని చేయాల్సిందే, ఇంకా 4 గంటలు ఎక్స్ట్రా పని చేయాల్సిందే. సో ఇది కూడా మానసికంగా ఇబ్బంది పెట్టడమే కదా. సరే ఒకటి, ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు పని చేయాల్సిందంటే ఎవరికి పని చేయాలని? ఏసీపీకో, సిఐకో వ్యక్తిగత, లేకపోతే ఆయన ఇంటికి డొమెస్టిక్ వర్క్ కాదు కదా. ఇట్స్ అఫీషియల్ డ్యూటీ కదా. అఫీషియల్ డ్యూటీ అన్నప్పుడు నీకు ఆబ్వియస్లీ ప్రెజర్ ఉంటుంది, ఎవరికైనా ప్రెజర్ ఉంటుంది, ఉండదని ఏం కాదు. నీకు ప్రెజర్ ఉన్నప్పుడు నువ్వు ప్రెజర్ను సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ కాకపోతే రేపు చేస్తా అని చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. లేదంటే నిజంగానే పర్మిషన్ తీసుకొని వెళ్ళండి అన్నారు, కానీ పర్మిషన్ ఇవ్వట్లా. నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇది కంప్లీట్ చేయాల్సిందే, ఇది చేస్తేగా నువ్వు ఇంటికి వెళ్ళొద్దు సరే. అని ఇట్లా ఆ భాషను కూడా విపరీతంగా వాడి, తీవ్ర పదజాలం వాడి అతన్ని దూషిస్తూ వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. బంజారా బిడ్డ కాబట్టి, గిరిజన బిడ్డ కాబట్టి ఆ కులం ప్రస్తావన కూడా తీసుకొచ్చి తిడతా ఉంటారని చెప్పి, మరి వాళ్ళు అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ ఈ మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్కి సంబంధించి సార్, ఇప్పుడు ఎనీ అఫెన్స్ ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీస్ కానీ మీద జరిగితే కనుక బై డిఫాల్ట్ SC/ST అట్రాసిటీ యాక్ట్ అప్లై అవుతుంది, రైట్. అండ్ దాని తర్వాత మీరు అన్నట్లుగా ఎప్పుడైతే SC/ST కమ్యూనిటీకి చెందిన వాళ్ళ మీద ఇటువంటి దాడులు జరిగినా, లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకున్నా కూడా కమ్యూనిటీ తక్కువ కాబట్టి మమ్మల్ని తక్కువ చూసినారని చెప్పేసి వాళ్ళు బై డిఫాల్ట్ అలిగేషన్స్ కూడా రైజ్ చేస్తారు. మనం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తాం ఎప్పుడే కానీ ఆ సుపీరియర్ ఆఫీసర్ కమ్యూనిటీ ఏంటిది, కమ్యూనిటీని బేస్ చేసి మీద ప్రెజర్ చేయాల్సిన నెసిటీ ఏంది, దాని తర్వాత కమ్యూనిటీని బేస్ చేసుకుని మీద ప్రెజర్ చేసేసి ఈయనను ఒత్తిడి చేసి పని చేయించుకోవాలి అన్నంత ఆలోచన ఏ ఆఫీసర్కి ఉండదు కదా. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. తక్కువ కమ్యూనిటీ అయితే ఎక్కువ పని చెప్పాలని ఏం లేదు కదా. దాన్ని తను తీసుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక కానిస్టేబుల్కు పని ఎక్కువ చెప్పిండు డిపార్ట్మెంట్ వర్క్ అనుకోండి, అది నాకు లెర్నింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు కదా. కానిస్టేబుల్ కూడా తన వ్యక్తిగత పనులకు కనుక వాడుకొని ఉంటే కానీ తప్పు అనుకోవచ్చు. ఆ ఇంటికి కూరగాయలు తీసుకుపోరా, లేదంటే కనుక లేకపోతే నా ఇంట్లో నా ఫ్యామిలీని తీసుకుపోయి గిడదించో గాడదించానికి ఇట్లా అటువంటి ఫోర్సెస్ ఏమైనా ప్రెజర్ పెట్టిందా, లేదంటే కనుక ఇంకేదన్నా ఈయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీషియల్స్కి ఒక వ్యక్తిగత పర్పస్లకు వాడుకున్నారా అంటే ఇట్ అమౌంట్స్ టు ఎన్ అఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల మీద. బట్ వేరిన్ ఆఫీస్కి సంబంధించి అఫీషియల్ వర్క్ మీద మీరు అన్నట్టుగా ఒక 4 గంటలు 3 గంటలు అడిషనల్ వర్క్ చేయంటే పని చేతగానోళ్ళు నాకు పంచాయతీ కాకుండా తప్పించుకోవడానికి అని చేస్తారు కదా. నిజంగానే పంచాయతీ అయిన వాళ్ళు వాళ్ళకి లర్నింగ్ కింద ఆపర్చునిటీ కింద తీసుకొని దాన్ని ప్లెజర్గా ఫీల్ అవుతారు కావచ్చు, పని చేయడం ప్రెజర్గా ఫీల్ అవుతాడు. సో వీ డోంట్ నో అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. సో ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇట్స్ అంటే చెప్తున్నాను కదా, మళ్ళీ ఎర్లీ స్టేజ్ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మోస్ట్లీ పోలీసులకు బయట నేరాలనే అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటారు, రైట్. వాళ్ళ ప్రెమైసెస్లో వాళ్ళ ఆఫీస్లో ఒక సుపీరియర్ ఆఫీస్లో జరిగిన నేరాన్ని వాళ్ళు నిజంగానే అది సూసైడా, అబెట్మెంట్ ఆఫ్ సూసైడా, లేకపోతే మర్డరా అన్నదాన్ని వాళ్ళు ఫ్యాక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారన్నది
రిపోర్ట్స్ వచ్చేంత వరకు అంటే ఇప్పుడు నిజంగా సీసీ కెమెరాలు పని చేయట్లేదని చెప్పడం కావచ్చు, వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏదైనా సాక్ష్యాలు తారుమారు చేయటం అలాంటి ఉద్దేశం ఏమైనా కనిపిస్తుందా? పైకి వెళ్ళనీకపోవటం. మీరు చెప్పిందే నిజమా? ఈ సీసీ కెమెరాస్ నాకు తెలియదు, అఫీషియల్గా నాకు తెలియదు రికార్డు. ఒకవేళ సీసీ కెమెరాస్ పని చేయట్లేదు, అది ఈ రోజు పొద్దున్న నుంచి పని చేయట్లేదు, లేకపోతే నిన్న రాత్రి నుంచి పని చేయట్లేదు అని కనుక అంటే కనుక అది తప్పు అవుతుంది. ఆ మానిటరింగ్ మరి మీరు ఎందుకు చేసుకోలేదని చెప్పేసి ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓను కానీ లేదంటే కన్సర్న్ ఏసీపీని కానీ ఇమీడియట్గా నాకు తెలిసి సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే దాని రెప్లికేషన్స్ అంత డ్రాస్టిక్ ఉంటాయి. అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ అఫీషియల్ అంటే డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ చనిపోయినప్పుడు మీ మీద ఒక అలిగేషన్ రేజ్ అయినప్పుడు నీ సీసీ కెమెరాలు మానిటర్ చేసుకోవాల్సిన డ్యూటీ నీదైనప్పుడు దాన్ని ముందే మానిటర్ చేసేసి రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు బాధ్యత విస్మరించుకొని దాన్ని నెగ్లెక్ట్ చేసినందుకు ఖచ్చితంగా ఆబ్వియస్లీ వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. అయితే సస్పెండ్ చేస్తారా, డిస్మిస్ చేస్తారా, ఛార్జ్ మెమో ఇస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా, వన్ ఆర్ ద అదర్ ఖచ్చితంగా ఈ 1-2 డేస్లో అయితే జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు హత్య కోణంలో మనం ఒకసారి మాట్లాడుకుందాం. నిజంగా కొట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళే హ్యాంగ్ చేసి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తే కనుక ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? ఇది తేలితే ఇన్వెస్టిగేషన్ ఇట్స్ మర్డర్ అవుతాం, మర్డర్ అంటారు. అంటే ఇప్పుడు కొట్టి చంపాల్సిన నెసెసిటీ ఉండదండి. మనం ఈసారి మాట్లాడుకోవడానికి జనరల్ డిస్కషన్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేవనెత్తారు కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎనీ ఇష్యూ వాళ్ళు లేవనెత్తినప్పుడు ఈ విధంగానే ఉంటాయి. డిస్కషన్స్ అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. కొట్టి చంపేసిండ్రు, రక్తం అడుగులో ఉన్నారు, లేకపోతే మాకు చనిపోయిన వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పలేదు, ఉరేసుకున్నప్పుడు మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి కదా, హాస్పిటల్ చెప్పకుండా ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, మాకు చెప్పకుండా ఎందుకు ఉస్మానియా తరలించిండ్రు, ఇవన్నీ కూడా అయితే ఇదివరకు కూడా ఒక సిఐ ఆంధ్రాలో ఒక జరిగింది కదా, కృష్ణలంకనే కదా ఇన్సిడెంట్ ఏదో జరిగింది. సో అవన్నింటిని కూడా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అవే సేమ్ రెప్లికా లెక్క ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే పోలీసులు కూడా వన్స్ అఫెన్స్ జరిగింది వాళ్ళ స్టేషన్ జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అయితే తీస్తారు కదా, ఆ హ్యాంగ్ చేసుకున్నప్పుడు వీడియోస్ తీసి ఉంటారు కదా. చిన్న చిన్న నేరాలు బయట జరుగుతూనే ప్రతి ఒక్కరు వీడియోలు తీస్తారు. ఆయన నిజంగా అక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇమీడియట్ గా ఆ వీడియోస్ ఏదైతే తీయాలి, ఆమె ఆయన బాడీని దించేటప్పుడు వీడియోస్ తీయాలి, మన దాంతో తీసుకెళ్లేటప్పుడు వీడియోస్ తీయాలి కాదా? ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లో కాదు సార్, ఇది మన పోలీస్ స్టేషన్ కాబట్టి మన మధ్య జరిగింది కాబట్టి చనిపోయింది కూడా మనోడు కాబట్టి మనకేం వీడియోలు అవసరం లేదులే అట్లా అనుకునే ప్రమాదం ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు ఎవరి స్కిన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏసీపీకి క్యాబిన్ ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా అది వీడియో ఫుటేజెస్ తీస్తే తప్ప డీసీపీకో లేకపోతే సుపీరియర్ అథారిటీ తను ప్రొటెక్ట్ చేసుకోలేడు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ ఆ సబార్డినేట్ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? ఆ కన్సర్న్ డీసీపీఓ లేకపోతే ఆ కన్సర్న్ సిపిఓ. ఆయన ఖచ్చితంగా అడుగుతాడు కదా, నువ్వు బాడీ ఎప్పుడైతే హ్యాంగ్ చేసుకున్నారో హ్యాంగ్ చేసుకున్నప్పుడు నువ్వు ఏమైనా వీడియోస్ తీసినావా, బాడీ తీసుకెళ్ళేటప్పుడు వీడియోస్ తీసినావా, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది? ఇది ఇంపార్టెంట్ కదా. ఆయన కొట్టి చంపేసినారు అంటే దానికి ఏ వీడియో ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన సూసైడ్ కమిట్ చేసుకున్నాడో హ్యాంగ్ చేసుకున్నప్పుడు దానికి తగిన ఆధారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా సుపీరియర్ ఆఫీసర్కో లేకపోతే తెల్లారితే కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉన్నది. నిజంగా హత్య చేస్తే సార్, నిజంగా కొట్టి చంపేస్తే పోస్ట్ మార్టంలో బయటపడుతుంది ఆయనకి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలి, మనుషులు కొట్టారా లేదంటే ఏదైనా వస్తువుని తీసుకుని కొట్టారా, అది పోస్ట్ మార్టంలో బయటకు వస్తే ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటకు వస్తే అంటే ఇంకా మనం నవ్వుకోవాల్సింది. అది దాన్ని కూడా మార్చేస్తారా? ఆబ్వియస్లీ దాన్ని వాళ్ళు అంటే ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉంటుందా? ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఎప్పుడు రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎప్పుడు రావాలి, ఇవన్నిటికి ఎంత టైం పట్టాలి? ఇప్పుడు కొట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టి చంపేసినంటే పోలీస్ స్టేషన్లో ఒక ఏసీపీనే ఉండడు, ఒక సిఏ ఉండడు, ఒక ఎస్ఏ ఉండడు, ఒక కానిస్టేబుల్ ఉంటారు కదా, గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు కదా, అందరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. అటువంటిప్పుడు ఉన్న వాళ్ళు అందరి మీద చర్య తీసుకోవాల్సిందే కదా ప్రభుత్వం. ఓకే, ఒక వ్యక్తి తనను కొట్టి చంపడానికి స్కోప్ ఉండదు. నేనేమంటున్నానంటే సరే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ మన స్పెక్యులేషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంటానంటే ఒకవేళ నేరమే ఆయనే చనిపోయింది సూసైడే అయితే దానికి తగిన ఖచ్చితంగా వీడియో ఎవిడెన్సెస్ ఉంటాయి. నీ సీసీ కెమెరాలు పనిచేయలేదు, ఆయన హ్యాంగ్ చేసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని వీడియో విజువలైజ్ చేయాలి, వీడియోస్ తీయాలి, ఫొటోస్ తీయాలి. ఆయన వెళ్ళేటప్పుడు నువ్వు ఏ వ్యాన్లోనో ఏ జీబ్లోనో ఆ బాడీని తీసుకెళ్తున్నారు అవన్నీ చూపించాలి కదా, అవన్నీ నువ్వు బయటకు వస్తలేవు. ఓకే, సో అటువంటి అన్నీ కూడా అంటే ఈ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఏమవుతుందంటే అవన్నీ కూడా పోలీసులు వెంటనే వాళ్ళు డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే ఇది డిస్క్లోజ్ చేయడం వల్ల వేరే రకంగా ఏదైనా ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా, లేదంటే కనుక రేపు కోర్టుకి సబ్మిట్ చేసే ప్రాసెస్లో ముందే ఇష్యూస్ అన్ని లీక్ అయినప్పుడు ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి కొంత కష్టమవుతుంది. ఇప్పుడు మనము చాలా నేరం చేసిన వాళ్ళని
వి విల్ సి అంటే మనం పోలీస్ స్టేషన్లో వాళ్ళను సిపి దగ్గరనో ఎస్పీ దగ్గరనో నిలబెట్టేటప్పుడు మాస్క్లు వేసి పెట్టేస్తారు. ఎందుకంటే ఒకటి టిప్ అని ఉంటుంది, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అని ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక మర్డర్ చేసినాడు, మర్డర్ చేసినప్పుడు ఆ మర్డర్ ఒక వ్యక్తి చూసిండు, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపేసిండు, సి అనే వ్యక్తి చూసిండు. ఆ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపేసినప్పుడు సి అనే వ్యక్తి చూసినప్పుడు ఈయనను గుర్తుపట్టాల్సిన డ్యూటీ సి ఎక్కడ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ ముందు ఉంటుంది. అప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఆ రోజు చంపినప్పుడు చూసిన వ్యక్తి ఇతనా కాదా, ఈ వ్యక్తేనా ఏ అనే వ్యక్తి అనేసి వాళ్ళది ఒకటి ఐడెంటిఫై చేస్తారు. అక్యూజ్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఇతనే అని చెప్పాలి. ఓకే, అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్స్ వీళ్ళని మూసేస్తారు, నెక్కు ఒకటి బ్యాండ్ కట్టేసి బ్లాక్ క్లాత్ పెట్టేస్తారు. అది ఎవిడెన్స్కు ప్రూవ్ కావడానికి. సో ఈవెన్ ఇన్ దిస్ కేసులో కూడా ఒకవేళ ఎవిడెన్స్ ప్రూవ్ కావాలంటే కనుక ఈ ఏదైతే తన బాడీ హ్యాంగ్ అయింది లేకపోతే ఇవన్నీ కూడా పోయినాయి తీసుకెళ్ళినాయి, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది కోర్టులో, మేజిస్ట్రేట్ ముందు, ఓకే, పబ్లిక్ ముందు కాదు. ఓకే, కానీ పబ్లిక్ ఏం కావాలి, ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలి, ఇమ్మీడియట్గా అలిగేషన్ రేజ్ చేయాలి, ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రిలీఫ్ దొరకాలి, ఇమ్మీడియట్గా వాళ్ళకి కాంపన్సేషన్ రావాలి. ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి వచ్చేసి లేకపోతే హోమ్ మినిస్టర్ స్థాయి ఆయనదే కాబట్టి హోమ్ మినిస్టర్ ఆయన చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రావాలి, మాకు క్షమాపణ చెప్పాలి, మాకు కోటి రూపాయల కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కుల సంఘాలు లేదంటే కనుక వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒకటి లా ప్రొటెక్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏదైతే అఫెన్స్ జరిగిందో జరిగిన దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేరం చేసినప్పుడు దోషిని శిక్షించడం ఎంతైతే ఇంపార్టెంటో ఒకవేళ నేరం జరిగిందా జరగలేదా అది నిర్ధారించేసి దానికి తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా పోలీస్ అథారిటీస్ మీద మ్యాండేట్గా ఉంటుంది. అందులో ఈ కేసుకు సంబంధించి నేరం ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉన్నదో యాజ్ పర్ ది రిపోర్ట్స్ ఈరోజు బయటకు వచ్చిందని బట్టి చూస్తే ఏసీపీ క్యాబిన్ బాత్రూంలో జరిగిందని చెప్తున్నారు. సో ఇదంతా కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒకటి సార్, మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఇప్పుడు ఇష్యూ విల్ బి డెఫినెట్లీ ఎగ్జాగరేట్ అవుతుంది. అది ఖచ్చితంగా ఏదైనా దాయాలని ప్రయత్నం చేసినా సాక్ష్యాలు తారుమారు చేయాలని చూసినా అది కూడా ఇన్వెస్టిగేషన్. రేపు ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి, నేను ఈ రోజు మాట్లాడిన కూడా రేపు వాళ్ళు కోర్టులో అదే అడుగుతారు, మరి నువ్వు హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఆయన బాడీని వీడియో చిత్రీకరించినవా, విజువలైజ్ చేసినరా, లేదంటే కానీ వెళ్ళేటప్పుడు నీ సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలే, నీ ఆఫీస్లో సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం వల్ల అది మీ నెగ్లిజెన్సే కదా. సో కాబట్టి పోలీస్ అథారిటీస్ మీద స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఏసీపీ ఆఫీస్ కూడా అదే కదా, ఏసీపీ మీద ఎందుకు చర్య తీసుకోలేదు. నాకు తెలిసి రేపు ఎల్లుండో ఇద్దరిని సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి సార్, బయట ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళు ఏదన్నా లెటర్లు రాసుంటే అవన్నీ కూడా పోలీసులు కలెక్ట్ చేసి మీడియాకి ఇవ్వటం, మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇదిగో ఇతనే ఈ లెటర్ రాసిండు, సూసైడ్ చేసుకునే ముందు ఆయన ఏదైనా సెల్ఫీ వీడియో తీసుకుంటే ఇదిగో ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకుంటే మీడియాకి ఇస్తారు, మీడియాలో ప్లే అవుతూ ఉంటుంది, మనం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇతను కూడా ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన వేరే స్టేషన్కి బదిలీ కావటం కోసం నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడంట. ఆ అప్లికేషన్ గురించి కుటుంబ సభ్యులతో చర్చించాడంట, అది రాసుకున్నాడంట. కానీ అది ఎక్కడుందన్నది బయటకు రాలేదు, మాకేం తెలియదు అంటున్నారు పోలీసులు. సార్ ఇప్పుడు ఈ డెత్కి ఆయన ట్రాన్స్ఫర్ అప్లికేషన్కు సంబంధం లేదు. కానీ మీరు అన్నట్టుగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఒక వ్యక్తి చనిపోయే ముందు ఖచ్చితంగా ఎవరికొకరికి కొంత హింట్ అయితే చేస్తాడు. అంత అబ్రప్ట్గా సింపుల్గా వేసి ఉరిపెట్టుకొని చనిపోడు కదా. అందులో ఈ కానిస్టేబుల్ ఇతను, ఆయన కూడా సివిల్ సర్వీసెస్ చదువుకుంటున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ 2024 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాడు. చనిపోయేటప్పుడు ఏదో ఒక కొంత ఎవిడెన్స్ అయినా అక్కడ సూసైడ్ చేసుకునే వ్యక్తి మినిమం కొంచెం స్మెల్ అవుట్ అవుతుంది కదా. అవును, ప్రభుత్వం ఒత్తిడి ఉందంటే ప్రతి కానిస్టేబుల్ కుటుంబంలో చెప్పుకుంటుంటాడు. ఈవెన్ నేను కూడా ఇంటికి పోయిన తర్వాత నేను ఏదైనా సందర్భం వస్తే కనుక ఇట్లా కూర్చున్న ఫ్యామిలీస్తోని చెప్తా ఉంటా, ఈ ప్రెజర్ ఉండే ఆ ప్రెజర్ ఉండే అని చెప్పేసి. సో ఆ ఇన్ డ్యూ కోర్సెస్ ఆఫ్ హిస్ డ్యూటీ ఆర్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఒత్తిడి ఉందని చెప్పుకోవచ్చు. చెప్పుకున్నంత మాత్రాన సూసైడ్ చేసుకుంటాడు అండ్ దానికి ఇవే కారణాలు అనుకొని కూడా లేదు. అది కూడా వీళ్ళ సిస్టర్కి ఏదో ఫోన్ చేసి మాట్లాడు, మదర్తో మంచిగా మాట్లాడు, నేను నాకు పని ఒత్తిడి ఉన్నది, ప్రెషర్ ఉన్నది ఆఫీషియల్స్ మీద. ప్రతి కానిస్టేబుల్కి సార్, ప్రతి ఎస్ఐసిఐ ఏ స్థాయి పోలీస్ అధికారి అయినా కూడా ప్రెషర్ లేనిది వాళ్ళ జీవితం ఉండదు టిల్ ద రిటైర్మెంట్. ద టైమ్ ఆఫ్ హిస్ జాయినింగ్ నుంచి టిల్ హిస్ రిటైర్మెంట్ డెఫినెట్గా వాళ్ళకి ప్రెషరు అన్నీ ఉంటూనే ఉంటాయి. మనం అనుకుంటాము కాకి డ్రెస్ వేసుకున్నారు కదా ఏదో పై వాళ్ళ ప్రెజరు
వర్క్తోనే కాకుండా వ్యక్తిగతంగా పోతే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి. వ్యక్తిగతంగా పోవడానికి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది వల్లి గారు. Hmm. అట్లా వ్యక్తిగతంగా ఏంటి ఏముంటుంది నువ్వు చెప్పండి. ఇక్కడే చేయాలి, నీ ట్రాన్స్ఫర్ ఎందుకు, నువ్వు ఇక్కడే చేయాల్సిందే, నువ్వు చచ్చినట్టు నువ్వు చచ్చే వరకు ఏడే ఉండాల్సిందే, ఇలాంటి మాటలు మాట్లాడితే కొంచెం మనసుకు తీసుకునే అవకాశం ఉంది కదా. ఇప్పుడున్న మీడియా రాలా, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది దాంట్లో. అండ్ ఇప్పుడు మీకు లాంటి మీడియా ఛానల్స్ ఊరుకో కదా, ఇటువంటి ఒత్తిళ్లు తెచ్చిండ్రు, దానికి ఏదైనా సాక్ష్యం ఏదైనా ప్రూవ్ చేయగలిగిండు అనుకోండి, ఇదే కానిస్టేబుల్ వీడియో రికార్డ్ చేసినా లేకపోతే ఆడియో రికార్డింగ్స్ ఉన్నా, ఫోన్లో చాటింగ్స్ మెసేజెస్ ఏమైనా ఉన్నా కూడా అటువంటి కనుక ఒకళ్ళు సబ్మిట్ చేస్తే మీరు అన్నట్టుగా ఇతని డెత్ ఏదైతే ఈరోజు జరిగిందో, సూసైడ్ జరిగిందో, ఈ సూసైడ్కి గల కారణము అవి అని ప్రూవ్ అవుతాయి కదా. మీరన్న ఒత్తిడి ఏదైతే ఉన్నదో దానికి తగిన, ఇప్పుడు ఈయన చనిపోకముందు ఒకవేళ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి నా మీద పని ఒత్తిడి ఉండే, నేను బ్రతకలేకపోతున్నాను, నేను చనిపోతున్నాను అని కనుక ఒక మాట చెప్పినా కూడా అది డయింగ్ డిక్లరేషన్ అవుతుంది. అబైట్మెంట్ ఆఫ్ అతని ఫోన్ కూడా పోలీసులు తీసేసుకున్నారు, మాకు ఒకసారి ఇవ్వండి, అతని ఫోన్లో ఏదో సమాచారం ఉంటుందని చెప్పి కుటుంబ సభ్యులు అడిగినా ఫోన్ ఇవ్వలేదంట. మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏమన్నా వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. ప్రతి చోట అదే జరుగుతుంది. ఈవెన్ ఎందుకు ఒక దొంగ పోలీస్ స్టేషన్, దొంగ కాదు, ఏ కామన్ మ్యాన్ అయినా ఒక కంప్లైంట్ ఎవరైనా అక్యూజ్డ్ పోలీస్ స్టేషన్ పోతే ఫస్ట్ వీళ్ళు చేసే పని అది, ఫోన్లు తీసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి డ్రాలో పెట్టుకుంటారు. మరి అదేం ప్రాక్టీస్ నాకు తెలియదు అది. సో అటువంటి చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ మెంబర్కి ఒక సస్పెషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏమీ లేదనుకోండి, ఆ ఫోన్ ఏముంటే వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తీసుకోవచ్చు. పోలీసు వాళ్ళ దృష్టి ఏంది, దీంట్లో ఏమైనా సాక్ష్యాధారాలు దొరుకుతాయా. సి వన్ థింగ్ సార్, ఇప్పుడు మీకు దాన్ని కూడా ఒక విషయం నేను క్లియర్ చేస్తే ఏంటంటే, ఈయనకి ఏదైనా పర్సనల్ లైఫ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందనుకోండి, దానివల్లనే ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, పోలీసుల మీద ఇప్పుడు మీరు అలిగేషన్ రైజ్ చేస్తున్నారు, అది కాదు కారణము. ఈయన పర్సనల్ లైఫ్లో లేకపోతే ఏదన్నా లవ్ అఫేర్ ఉందో, ఫ్యామిలీస్తో నేను సంబంధం ఉందో, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్కు అప్పిచ్చున్నాడో, లేదంటే అది చాటింగ్స్ ఎవరు ఉన్నాయో, అవన్నీ కూడా ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది, పోలీసుల మీద ఉంటుంది కదా. అవును. ఇప్పుడు వీళ్ళు నేరం చేయలేదు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, పోలీసుల ఒత్తిడి వల్లనే చనిపోయింది అంటున్నారు. లేదు, కాదు, అది పోలీసుల ఒత్తిడి కాదు, తనకు వ్యక్తిగతంగా తన జీవితంలో కొన్ని రీజన్స్ ఉన్నాయి, దానివల్లనే చనిపోయింది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి మెయిన్ సాక్ష్యం ఏదైతే ఇది మొబైల్ డివైస్ అవుతుంది. ఈ డివైస్ కనుక వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత ఏదైనా ఎరేజ్ అయినా లేదంటే కనుక డిలీట్ అయినా అప్పుడు నష్టం ఎవరికి, పోలీసులకి అవుతుంది. పోలీసుల డ్యూటీ ప్రైమరీ ఆబ్లిగేషన్ ఏంది ఇవ్వాలా, ఆయన ఎట్లా చనిపోయిండు, ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎట్లా చనిపోయింది అనేది ప్రూవ్ చేయడం ఒక వంతు అయితే, ఆయన చావుకు మేము కారణం కాదు అన్నది కూడా వాళ్ళకి ఇంకా కూడా అది మేజర్ ఇష్యూ అవుతుంది. ఓకే, చావుకి పోలీసులే కారణం అని చెప్పి వాడు నిజంగా ఆయన సెల్ఫీ వీడియో అందులో తీసుకొని ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మీద వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకున్నటువంటి ఈ పర్టికులర్ సందర్భంలో ఇది మన గురించి అన్నాడు, దీన్ని డిలీట్ చేసేద్దాం అన్న ఆలోచన కూడా పోలీసులకు రావచ్చు కదా. అదే ఆ అనుమానం కుటుంబ సభ్యులకు ఉండొచ్చు కదా. సరే, మీరు టెక్నికల్గా ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది అక్కడే స్టోర్ చేయడు, ఎందుకంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆయన తెలుసు కదా ఈ డివైస్ ఇక్కడ ఉంటే కనుక అది వాళ్ళు డిలీట్ చేస్తారని చెప్పి. అటువంటిప్పుడు ఆబ్వియస్లీ ఎవరికొకరు ఫ్రెండ్కి ఎవరికో షేర్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తాడు. ఆ సెల్ఫీ వీడియోనే నేను ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ ఖచ్చితంగా ఆ వీడియో ఇంకొకరికి ఎవరికి షేర్ చేసి ఉంటాడు కదా, అప్పుడైనా అది బయటకు వస్తుంది కదా. చనిపోవాలి అనుకున్నవాడు ఈ షేర్లు కొట్టుకుంటూ ఉంటాడంటారు, ఆలోచనతో ఉంటాడా? 100% ఉంటారు. మనం ఎన్ని సూసైడ్ కేసెస్ చూడలేదు సార్. చనిపోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అదే చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు మేబీ వాట్సాప్లో ఒకవేళ నిజంగానే సూసైడ్ చేసుకున్న వ్యక్తి అయి ఉంటే దానికి ఆయన చావు గల కారణాలు ఏదో ఒక చోట అయితే ఆయనే అట్లీస్ట్ చెప్పడమో లేదంటే కనుక ఎక్కడన్నా విస్పర్ చేయడమో ఎవరికన్నా ఒక హింట్ ఇవ్వడమో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఈ 2-3 డేస్లో అయితే బయటకు వస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అందులోనే సీక్రెట్స్ అన్నీ దాగుండాలని అనుకోవడానికి స్కోప్ లేదు. అంటే పోలీసులకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అప్పున్నారు, వాళ్ళు అప్లోడ్ ప్రెషర్ చేసినాడు, ఆ మెసేజెస్ లేకపోతే చాట్స్ కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి అది ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. ప్రతి వ్యక్తిని నేరం చేసిండా లేదా, నేరస్తుడా కాదా, ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ సెగ్రిగేట్ చేయాలంటే ఫస్ట్ ఆయన మొబైల్ డివైస్ తీసుకుంటే చాలు. 90% ఆఫ్ ద ఎవిడెన్సెస్ కానీ లేకపోతే ప్రూఫ్స్ కానీ అందులోకి వచ్చేస్తాయి సార్. విచారణ చేయాల్సిన పోలీసుల దగ్గరే ఆ మొబైల్ ఫోను అందులో ఉన్నటువంటి ఒకవేళ సాక్ష్యాలు ఉంటే వాళ్ళు నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ బయట పెడతారా లేదన్నది కూడా చూడాలి. సో భవిష్యత్తులో దాదాపు ఒక 2-3 రోజుల్లో మొత్తం క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎవరు దీనికి కారణం, ఎవరి ప్రెజర్ వల్ల ఆయన ఈ విధంగా చేసుకున్నాడు, లేదంటే మీరు అంటున్నట్టు వ్యక్తిగత కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అని ఒక అనుమానం మీరు వ్యక్తం చేశారు, అదున్నా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆవేదనలో ఉన్నారు. సో వాళ్ళకి నిజానిజాలు తెలిస్తే వాళ్ళు కొంత ఆవేదన తగ్గే అవకాశం ఉంది.
డెఫినెట్గా ఆ కోణంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరిగి అసలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ చావుకు గల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్.